హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఒక పురాతనమైన చాలా పవర్ఫుల్ ఆయుర్వేద చిట్కా గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇది 100% న్యాచురల్ రెమెడీ. దీన్ని వాడితే మీరు బరువు తగ్గడమే కాకుండా ఎంత ముందుగా ఉండే బెల్లీ ఫ్యాట్ అంటే పొట్ట దగ్గర ఉన్న కొవ్వు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా ఈజీగా కరిగించుకోవచ్చు. దీనికోసం మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన పని కూడా లేదు, ఎక్కువ ఖర్చు కూడా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కేవలం మన వంటింట్లో ఉండే వస్తువులతోనే దీన్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరి ఈ డ్రింక్ ఎవరు తాగాలి, ఎవరు అసలు తాగకూడదనే విషయాల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా మంది న్యాచురల్గా బరువు తగ్గడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా, అలాంటి వారందరికీ ఈ డ్రింక్ అనేది ఒక వరం లాంటిది. ఇది మన బాడీని నెమ్మదిగా డిటాక్స్ చేసి, అంటే లోపల ఉండే చెత్తను అంటే టాక్సిన్స్ను బయటకు పంపించేసి మన మెటబాలిజాన్ని స్పీడ్గా చేస్తుంది. దీనివల్ల బరువు, ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరగడం అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్యాట్ని కరిగించే ఈ డ్రింక్ని మీరు డిటాక్స్ వాటర్ అని కూడా పిలవచ్చు. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మీరు ఒక ప్యాన్ తీసుకొని అందులో గ్లాసున్నర వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ సోంపు, ఒక అర టీ స్పూన్ మోతాదులో వాము వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మంట అనేది సిమ్లో పెట్టుకొని ఈ వాటర్ అంతా కూడా బాగా మరిగించుకోవాలి. ఎంతలా మరిగించుకోవాలి అంటే గ్లాసున్నర నీళ్లు పోసుకున్నాం కదా, గ్లాస్ వాటర్ అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి. ఎండాకాలంలో ఈ వేడి చేసే వస్తువులను వాడవచ్చా అని చాలా మందికి భయం వేస్తుంది. ఇందులో మనం సోంపు, ధనియాలు వేసాం కదా, ఇది శరీరానికి చలవ చేస్తాయి. వాము మాత్రమే కొద్దిగా వేసుకుంటేనే మంచిది. కాబట్టి మీరు ఈ రెమెడీ వాడేటప్పుడు ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీకు వేడి చేసే స్వభావం కానీ ఉంటే వాముని మీరు స్కిప్ చేసేయవచ్చు. మిగతా వాటితోటి ఈ రెమెడీ అనేది ట్రై చేయవచ్చు. రోజు తాగితే ఇవేమీ మీకు ఎలాంటి నష్టం చేయవు. ఇలా నీళ్లు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ అంతా కూడా చల్లార్చుకోవాలి. ఇలా నీళ్లు కాస్త చల్లారిన తర్వాత ఒక కప్పులోకి వడగట్టేసుకుంటే చాలు, మన రెమెడీ అనేది రెడీ అయిపోతుంది. అయితే దీన్ని మీరు బాగా వేడి ఉన్నప్పుడు కాకుండా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ రెమెడీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ ఏంటంటే, మీరు ఇలా వడగట్టిన తర్వాత ఇలా మిగిలిపోయిన ఈ పదార్థాలను పడేయాల్సిన అవసరం లేదు. అందులోనే మళ్ళీ కాస్త నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోండి. ఈ రెమెడీని మీరు సాయంత్రం సమయంలో కూడా వాడవచ్చు. అంటే మీరు సాయంత్రం సమయంలో కూడా స్టవ్ ఆన్ చేసుకొని ఈ నీళ్ళని మరిగించుకొని వడకట్టుకొని సాయంత్రం సమయంలో కూడా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న ఈ డ్రింక్ అనేది ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకుందాం. దీన్ని ఒకేసారి మీరు గబగబా నీళ్ళలాగా తాగేకండి. టీ తాగుతున్నట్టుగా స్లోగా సిప్ చేస్తూ నెమ్మదిగా తాగాల్సి ఉంటుంది. భోజనానికి అరగంట ముందు తాగితే చాలా మంచిది. ఒకవేళ అప్పుడు కుదరకపోతే భోజనం చేసిన అరగంట తర్వాతైనా సరే గోరువెచ్చగా చేసుకుని తాగాల్సి ఉంటుంది. వేసవిలో వేడివేడిగా టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు దానికి బదులుగా ఈ డ్రింక్ తాగితే మీ టీ అలవాటును ఈజీగా మానుకోవచ్చు. కొంతమంది తక్కువే తిన్నా పొట్ట ఎందుకు ఉబ్బరంగా ఉంటుంది కదా, వాళ్ళకి ఇదొక రామబాణం లాంటిది. ఈ డ్రింక్ తాగిన 4 రోజుల్లోనే మీ శరీరంలో మ్యాజిక్ జరిగిపోతుంది. కంటిన్యూగా వాడి చూడండి, మీకే మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే ఈ డ్రింక్ అనేది ఎవరు తాగకూడదు అంటే, అల్సర్ లేదా ఏదైనా తీవ్రమైన కడుపు సమస్యలు ఉన్న వాళ్ళు డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఈ డ్రింక్ అనేది తీసుకోండి. అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఈ డ్రింక్ని తీసుకోవద్దు. డెలివరీ అయిన మదర్స్ కూడా ఈ డ్రింక్ అనేది తీసుకోవచ్చు. కాకపోతే చాలా తక్కువ మోతాదులో ఈ రెమెడీస్ అనేవి తీసుకొని ఈ డ్రింక్ తయారు చేసుకొని తీసుకోవాలి. అంటే మీరు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా కంప్లీట్గా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, కడుపుని కొంచెం లోపలికి పంపాలి అనుకునే వాళ్ళు, రోజంతా యాక్టివ్గా ఉండాలి అనుకునే వాళ్ళందరికీ ఈ రెమెడీ అనేది చాలా బెస్ట్గా పనిచేస్తుంది. మీ శరీరంలో లోపల నుండే ఇది మిమ్మల్ని ఫిట్గా చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు ఒక పవర్ఫుల్ హోమ్ రెమెడీ. మరి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.